కోసం మనం ఫాస్ట్గా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసేవాళ్ళం. టీవీ తింటూ టీవీ చూస్తూ అన్నం తినేవాళ్ళం. టీవీని తినేవాళ్ళు కూడా ఉంటారులే, నెక్స్ట్ కేటగిరీ. టీవీ కోసం కొట్టుకునేవాళ్ళం. టీవీ కోసం అంటే ఛానల్ కోసం, ఛానల్ చూసి కాదు, కొట్టుకునేవాళ్ళం. మీకు పుస్తకాలు పురుగండి అంటే తెలుసా? బుక్ వామ్. లేదు అలా కాదు, పుస్తకానికి పురుగులు పడ్డం కాదు, బాగా చదివే వాళ్ళు పుస్తకం పురుగు అంటారు. ఇట్టయితే కష్టం. మా నాన్నమ్మ సీరియల్ పురుగు. ఈవినింగ్ 6ంటికి స్టార్ట్ చేస్తుంది సీరియల్, 10:30 వరకు ఒకటే మ్యూజిక్. ఇప్పుడు చిన్న మ్యూజిక్ అంటే గుర్తొచ్చింది, చిన్న యాక్టివిటీ చేద్దాం, ఓకేనా? నేను పాట పాడతా, మీరు కంప్లీట్ చేయాలి. పాట అంటే మొత్తం పాట పాడను, మరి మీరు చెప్పులు ఇసిరేస్తారు. బ్యాడ్ సింగర్ మనం. సో ఎలా ఉంటుందంటే, నేను పాట పాడి ఇలా అంటా, మీరు దాన్ని కంప్లీట్ చేయాలి. ఆల్ గుడ్. ఒకటే ఎగ్జాంపుల్ నేను చెప్తా. కృష్ణమ్మకి గోదారికి. వెరీ నైస్. గుడ్రా నాన్న, అందరూ ఒకే పేజ్ మీద ఉన్నారు. అంతరంగాలు అనంత మానస. బాగా చూశారు. ఎందుకో నాకు ఈ బాగా. పున్నమి రాత్రి వెన్నెలవాన చలువదనాల చల్లని తల్లి. ఇట్లుంటుంది. నేను చెప్పానా, టీవీ మీకు నేను చెప్తా, ఒక్క ఎపిసోడ్ గారు మీరు పూర్తిగా చూసి ఉంటారు, అంటే ఒక్క సీరియల్ కూడా. కానీ పాటలు నరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది అనమాట. చెప్పరా A+B² అంటే చిన్నప్పుడు చెప్పేవాడు కాదు. ఎలా ఉండేదంటే, ఒకరోజు మేము అంతాక్షరి ఆడుతున్నాం, సినిమా పాటలు పాడుకుందాం మా అన్న తర్వాత ఎవడో పాడుతున్నాడు. తర్వాత గబక్క నా వచ్చింది, ఏం చేయాలి అర్థం కాదు. పచ్చని పసిమి వెచ్చని వెసిమి రాడే గుజగుజలాడే గమని యమందంగా అన్న. వాడికి అర్థమైపోయింది, ఈడు పాట మార్చేసాడు. వాడికి అర్థమైంది, ఈడికి పాట మార్చాడని. అరే నువ్వు పాట మార్చావు, తప్పుగా పాడావు, మళ్ళీ పాడరా అన్నాడు. లేదు అన్నిసార్లు పూలు చెప్పాడు. అప్పుడు నేనన్నా, సరేనా నేను పాట తప్పుగా పాడాను, నాకు లిరిక్స్ రావు, నువ్వు చెప్పరా అసలు పాట అన్నా. వాడు పాడలేకపోతున్నాడు. అలా ఉంటుంది మరి. గానం బై బంటి, సంగీతం కూడా వాడే. అంటే అది సినిమా పాటలు పాడుకోవాలి మేము. ఆడు దాని మీద కొట్లాట్లా, ఇది సినిమా పాట కాదంటలేదాడు. వాడికి తెలుసు అదేంటంటే అదొక ఎమోషన్. ఇలాంటి సీరియల్స్లో నాకు బాగా ఇష్టమైన సీరియల్ ఏంటంటే అమృతం చాలా బాగుంటుంది. కానీ అమృతం చూడి కరెక్ట్గా అయిపోతున్నప్పుడు నాలో ఫియర్ స్టార్ట్ అవుద్ది, బాధ స్టార్ట్ అవుద్ది, తెలియని బర్డెన్. అది మండే స్కూల్కి వెళ్ళాలి, మండే మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి అంటే అమృతంతో నా హ్యాపీనెస్ అలా క్షీణించుకుపోద్ది అనమాట. మా నాన్నమ్మ చూసే సీరియల్స్ నాకు బాగా తలనొప్పిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఎవడైతే ఈ సీరియల్స్ రాస్తాడో వాడు ఇలా డెప్ప పగలగొట్టుకొని బ్రెయిన్ ఎటు ఇసిరేసి అప్పుడు రాయడం మొదలు పెడతాడు. ఏంటి, అత్త కోడల్ని హింసిస్తుంది, చిత్రహింసలకి గురి చేస్తుంది. ఎందుకు? పైశాచిక ఆనందం, శాడిజం, ఊరకనే సరదా, జస్ట్ ఫర్ ఫన్. కోడలు అత్త తాగే మిల్క్లో పాయిజన్ కలిపేస్తుంది. పాయిజన్ అది తేనె. నాకు 6వ తరగతి చదివే నాకు తెలుసు. మా నాన్నమ్మ దాని ఈ ముండ చూసావారా ఎలా, ఈ ముండ చూసావారా ఎట్లా విషం కలిపేస్తుందో పాలలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది విషం కాదు, అది తేనె. సెకండ్ ఆఫ్ ఆల్ నువ్వేంటి ముండగండ అంటున్నావు అంటే అన్న దానికి వినిపించింది కదా. మా నాన్న లిటరల్గా కలవారి కోడలు చూసిగా నిద్రపోదు మా నాన్నమ్మ. అంత డీప్ స్టడీ అనమాట సీరియల్స్లో. ఎందుకు ఏమో మరి, వాళ్ళత్త ఈవిడేమందో నాకు తెలీదు, లేదా ఈవిడ మా అమ్మనేమంటుందో నాకు తెలీదు, కానీ కనెక్ట్ అవుతుంది బాగా. ఈ సీరియల్స్లో నటించే ముగుళ్ళంతా ఏ బ్రాస్ అదోలో ప్రపంచంలో ఎక్కడ ఉండడు. వీడైతే బాగా రిచ్ ఉంటాడు,